శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. విద్యార్థులకు న్యాయం జరిగేదాకా తమ పోరాటం ఆగదని అంటున్న బల్మూరి వెంకట్ తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. గాంధీభవన్ ముట్టడి ఉద్రిక్తకు దారితీసింది. రెండు వర్గాల ఒకరిపై ఒకరు కర్రలు విసురుకోవడంతో నాంపల్లి పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొడుతున్నారు. మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మనతో పాటు ఆయనతో మాట్లాడుతున్నాం. ఏదైతే ఈరోజు భారతీయ జనతా పార్టీ పేపర్ లీకులు చేసి ఏదైతే వేలాది మంది విద్యార్థుల జీవితాన్ని యాగం చేసి దానికి శాంతియుతంగా రాహుల్ గాంధీ గారు ప్రొటెస్ట్ చేసి రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తే డెమోక్రసీని కూలీ చేసే విధంగా రాహుల్ గాంధీ కూడా అరెస్ట్ చేశారు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ప్రొటెస్ట్ కాదు, భారతదేశంలో యువకుల కోసం వారికి సంఘీభావంగా వారి వెంట మేము కూడా ఉన్నామని చెప్పి భారతదేశంలో భాగస్వాములైన మేము ఏదైతే స్వాతంత్రం కోసం ఏ రకంగా పోరాటం చేసిందో కాంగ్రెస్ పార్టీ ఈరోజు డెమోక్రసీని కూనీ చేసే భారతీయ జనతా పార్టీ పైన పోరాటం చేసి ఆ విద్యార్థులకి న్యాయం జరిగే వరకు మా ప్రొటెస్ట్ ఇదే రకంగా కొనసాగుతుంది. బీజేపీ పార్టీ ఇచ్చినటువంటి గాంధీభవన్ ముట్టడికి సంబంధించిన అంశం కాస్త ఉద్రిక్తకు దారితీయడంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ పోలీసులు ఇద్దరు కూడా ఇరు వర్గాలను చేరగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఓటు స్టూడియో.